గైస్ ఈ రోజు అయితే మనం బుష్ గార్డెన్స్ చూసాం కదా. డ్రాప్ అయితే వేరే లెవెల్ ఉంది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది గైస్. అసలు 1 hour నుంచి లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాం. చూడండి రైడ్ అయితే అంతేం లేదు, జస్ట్ 91 degrees యాంగిల్ తో ఉన్న ఐరన్ గాజ్ అయితే ఎక్కబోతున్నాం. సైడ్ లో నుంచి పడిపోయింది, చేతిలో పట్టుకున్నా. పాపం ఎండలో ఎలా ఉన్నా ఏందో చాలా కొద్ది సూపర్ ఉంది. ఇంకా మొదలెడదామా? సో బుష్ గార్డెన్స్కి అయితే వచ్చాం కాబట్టి ఈరోజు మొత్తం రైడ్స్ అన్నీ దాదాపు నేను మీకు చూపించలేను, ఎందుకంటే హై స్పీడ్లో ఉంటాయి. ఏ కారు ఉంటాయి. సో లెట్స్ గో. చూసారా ఐరన్ గాజ్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది గైస్. అసలు ఆ డ్రాప్ అయితే వేరే లెవెల్ ఉంది. బట్ లెట్స్ గో. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. మనం అయితే ఫోన్ పట్టుకెళ్ళకూడదంట. ఫోన్ల కోసం ఇక్కడ చూస్తే లాకర్ రూమ్స్ ఉన్నాయి. ఆ లాకర్ రూమ్స్లో అయితే ఫోన్లను పెట్టుకెళ్తున్నాం. కాబట్టి పేమెంట్ చేస్తున్నాడు. ఐరన్ గాజ్ అయితే కంప్లీట్ చేస్తాం. డ్రాప్ అయితే వేరే లెవెల్ ఉంది. ఒక ట్విస్ట్ కానీ టర్న్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్. సో చూసారు కదా చాలా కొద్ది సూపర్ ఉంది. కూల్ చేయడానికి చూసారు కదా ఫ్యాన్ రిజర్వ్ అంట. చూసారు కదా నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. చూడండి లుక్స్ అమేజింగ్ స్కై. చూడండి అక్కడ ఉంది రైడ్. అక్కడ నుంచి ఇదంతా సీతా హంట్కి అయితే వచ్చాం. ఫాస్టెస్ట్ రైడ్ అనేది చీతా హంట్ రైడ్ అంటున్నారు. బట్ లెట్స్ గో. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఇదంతా రైడ్లోనే నిండిపోయేది. ఇప్పుడు వచ్చేసాం రైడ్ ప్లేస్కి అయితే. 1 hour నుంచి లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. చూడండి చాలా పెద్ద లైను. 1 hour అయితే నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. అయినా సరే ఇంకా వెళ్ళలేదు లోపలికి. అసలు ఇప్పుడు వెళ్తాం, రైడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు చూస్తున్నాం. సీ ఇప్పుడు చూసారా చీతా వచ్చాం. మనకి నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మన ఛాన్స్. మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వెళ్ళబోతున్నాం. తీసుకో వెళ్తున్నాం లైన్లోకి. మన లాస్ట్ రైడ్ నెత్తురికి మరికి హంగ్రీ చీతారని కూర్చున్నాం. ఇది ఇచ్చాడు. ఓకే సీ యూ, కలుద్దాం. చీతాకి వెళ్ళాం గైస్. క్రికెట్ రైడ్ చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మంచి టర్నింగ్లు, ట్విస్ట్లు, జలక్లు అల్లి చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. తల అయితే లైట్ తిరుగుతున్నట్టుంది, బట్ ఇట్స్ ఓకే. చూడండి సన్స్క్రీన్ అయితే మొత్తం రాసి, మొత్తం సన్స్క్రీన్ అయితే రాసి నెక్స్ట్ ఇంకా మొదలెడదామా అన్నట్టు వెళ్తున్నాం. దానికి వచ్చాం. చూడండి దాని పేరు కాప్రా కర్వ్స్ అంట. మొత్తం రివర్స్లో ఉండి వెళ్తాయి అంటున్నారు. లోపలికి అయితే ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. సో అందుకని వెళ్తున్నాం. అదిగోండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది రైడ్ అయితే. స్కేరీ అనేది అవుట్ ఆఫ్ 1 to 10 నేను మీకు చెప్పుకోతాను ఎంత వస్తుందో. లైక్ ఆఫ్టర్ ద రైడ్ ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్. ఓకే సీ యూ. రైడ్ అయిపోయింది. రైడ్ అయిన తర్వాత మంచిగా సోడా తీసుకొని అందరూ ఐస్ క్రీమ్ తీసుకొని అయితే వెళ్తున్నాం. బట్ రైడ్ అయితే అంతేం లేదు. జస్ట్ ఐ విల్ గివ్ యూ లైక్ స్కేరీ టర్మ్స్ అయితే ఒక 3 to 4 ఇస్తా అవుట్ ఆఫ్ 10. ఇట్స్ లైక్ ఎ గుడ్ థింగ్ టు గో. సోడా అయితే వస్తున్నాం. చూడండి పెంగ్విన్ పాయింట్కి అయితే వచ్చాం. పెంగ్విన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్ బుజ్జిగా. బుజ్జిగా ఏమన్నా చూడండి. చూడు పెంగ్విన్స్ రా. బట్ మరి ఎండలో ఎలా ఉంటున్నాయి అది రేట్లా. పెంగ్విన్స్ శివారు అయితే ఉన్నాయి. పాపం ఎండలో ఎలా ఉన్నాయి ఏందో. గ్రాడ్స్ కోసం పెట్టారు. మేబీ యూఎస్ఎఫ్ గ్రాడ్స్ కోసం అనుకుంటా. గ్రాడ్ నైట్ అంట, చూద్దాం. ఎందుకంటే మనం టాలా కాదా అనేది. పెంగ్విన్ హైట్స్
ఒక్కొక్క పెంగ్విన్ ఒక్కొక్క ఎక్కడ ఉంటాయి పెంగ్విన్స్ అనేది బాగుంది. ఇక్కడికి వెళ్తే వెకేషన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అంట. ఇంకా అలా వెళ్తున్నాం రైడ్స్ కోసం. ఇక్కడ చూడండి మొసలి, చూడండి మొసలి చాలా పెద్ద మొసలి. పైనుంచే చిన్నగా కనిపిస్తుంది కానీ కింద నుంచి చూడు, వాటర్లో చూడు కానీ చూడండి మొసలి చాలా పెద్ద మొసలి. ఇదంతా యానిమల్స్ సంబంధించింది చూసావు కదా, యానిమల్ కనెక్షన్స్ అంట. ఇది తిన్నాక అనమాట కెన్యా క్యాంటీన్ అని చెప్పి జపనీస్ వాడిది, కెన్యాకు రామెన్ ఉంటుంది. కెన్యాకు రామెన్. నెక్స్ట్ యానిమల్ ఇంటరాక్షన్ టూర్స్ అంట. ఇప్పుడు యానిమల్స్తో ఏమైనా ఇంటరాక్ట్ అవుతూ అక్కడ గైడ్లు ఉండి ఎక్స్పీరియన్స్ చేసే టూర్స్ $300 అంట. మన ఎంట్రీ టికెట్ $20. మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి అవర్స్ వుడ్ బి లైక్ అరౌండ్ $200. సో లెట్స్ గో. ఎండ అయితే తక్కువ అవుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే చూడండి గేర్ అయితే చాలా బాగుంది. ఇవ్వండి చూసారు కదా గేర్ అయితే మంచిగా, గేర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. గేర్ అయితే మాత్రం చూసారా ఇంత బారు ల్యాండ్స్కేప్లా ఉంది. నెక్స్ట్ మనం ఎక్కేది అదే ఫాల్కన్ ఫ్యూరీ అంట. అది ఎక్కి పైనుంచి పడేస్తాడు. నెక్స్ట్ ఎక్కేది అదే. లెట్స్ గో. చూడండి రంగుల రాట్నం వచ్చాం. బుడ్డోళ్ళందరూ భలే ఆడుకుంటున్నారు బుజ్జిగా రంగుల రాట్నం మీద. ఇవన్నీ జుజుబి రైడ్లు, ఫీనిక్స్ రైజింగ్ ఇవన్నీ సొల్లు ఏముండదు. మొత్తం కలిపి చిన్న ఏరియా ఉంది. మొత్తం వెయిటింగ్ టైం 40 minutes అంట. బట్ ఏం లేదు, మొత్తం డొల్ల కదా. వైట్ శాండ్ ఉన్నారు ఫీనిక్స్ రైడ్. చాలా అంటే ఎండ ఉంది అనుకోవచ్చు కానీ చుట్టూ చూడండి మొత్తం క్యాంటీన్ షాప్స్ ఇవి ఉన్నాయి. పర్ఫెక్ట్ అసలు, పర్ఫెక్ట్ ఫర్ హాలిడే. వెళ్తున్నాం ఇవన్నీ కార్డ్స్ అయితే చూడండి. ఇవన్నీ కార్లో అయితే కూర్చున్నాం. చుట్టూ బుడ్డలు ఉన్నారు. ఏద్దాం అందరినీ. సూర్యకాయ వచ్చాం. మొత్తం గుడిసి ఇవన్నీ ఉన్నాయి. అండ్ అయితే వావ్ టైగర్ ఉందంటే ఇక్కడ చూద్దాం రండి. టైగర్ అయితే వావ్ ఇట్స్ ఎ టైగర్ గైస్. వావ్ ఇంకో దానికి వెళ్తున్నాం కుంభా. మన కప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఈ కప్లో అయితే వాటర్ అయితే ప్రతి రెస్టారెంట్కి వెళ్తాం. ఫ్రీ కప్ ఆఫ్ వాటర్ అడుగుతున్నాం, ఫ్రీ రీఫిల్ ఆఫ్ వాటర్. బికాస్ వాటర్ని ఎవరు డినై చేయలేరు కాబట్టి వాటర్ ఇస్తున్నారు. అండ్ చిక్-ఫిల్-ఏలో అయితే మనకి ఫేర్ అయితే అయ్యింది. కోక్ అయితే లేదు బట్ స్టిల్ ఇట్స్ ఓకే. వెళ్తున్నాం. కుంభా రైడ్ ఉంది గైస్. నెక్స్ట్ అయితే ఈ రైడ్కి వెళ్ళబోతున్నాం. చూస్తారు కదా షకీరా అంట. చాలా బాగుంది రైడ్. ఈ రైడ్ అయిన తర్వాత వేరే రైడ్కి వెళ్తాం. చూడండి మదర్స్ డే ఈవెంట్ ఏదో అవుతుంది గైస్. బెస్ట్ మామ్ హియర్ అంట. వావ్ చూసారా ఆలివ్ గార్డెన్స్. ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది గైస్ ఇక్కడ.
రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ద టాలెస్ట్, ఫాస్టెస్ట్ అండ్ స్టీపెస్ట్ రైడ్ దిస్ గార్డెన్స్లో. మొత్తం ఐరన్ గాజు రైడ్ అండి. స్పిన్నర్ వీల్ అయితే ఏదో బొమ్మ వస్తుంది, ఒక స్పిన్ ఒక $10. ఈ బుట్ట బొమ్మల నుంచి పెద్ద బొమ్మలు, చిన్న బొమ్మలు అన్నీ వస్తున్నాయి. ఐరన్ గాజు నుంచి అలా వస్తాయి. చూస్తారుగా పర్ఫెక్ట్ స్పాట్ కదా, చల్ల గాలి, గాలితో పాటు ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ మంచిగా వదులుతున్నాడు. మాట్లాడుకోవడం అవట్లా అయిపోయింది గైస్. రైడ్స్ అన్నీ అయిపోయి మనం ఈరోజు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని రైడ్స్ అయితే క్లోజ్ అయినాయి, బట్ కొన్ని రైడ్స్ అయితే ట్రైస్ ఎక్కాం. బట్ ఇట్స్ లైక్ ఓవరాల్ వండర్ఫుల్ డే. అండ్ ఎక్కడైతే మనం ఫుడ్ అయితే కొనలేదు. అండ్ ఫైనల్లీ మన కప్ ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయింది. ఎందుకంటే కప్ కొన్ని దగ్గర క్యారీ చేస్తున్నప్పుడు బయట రైడ్లో నుంచి అలా పడిపోయింది, చేతిలో పట్టుకున్నా. బట్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా ఫైనల్గా ఇదిగోండి పార్క్ నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం ఫైనల్గా. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రా?